సెలెక్ట్ అయినప్పుడు ఈ అందరూ ఆర్మీ కేడెట్స్కి ఒకే విధమైన ట్రైనింగ్ ఉంటుంది. అందరినీ ప్లటూన్ కమాండర్స్ దాకా ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఇన్ఫెంట్రీలో ప్లటూన్ కమాండర్ ట్రైనింగ్ ఏమేమి బాధ్యతలు చేయాలో అవన్నీ నేర్పిస్తారు. తర్వాత ఆర్మీలో వేరే వేరే రకమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే ట్యాంక్ దళం, దాన్ని ఆర్మడ్ కోర్ అంటారు. ఫిరంగి దళం, దాన్ని ఆర్టిలరీ అంటారు. ఇది ఇన్ఫెంట్రీ పదాతి దళం. దాని తర్వాత ఇది సిగ్నల్స్ అంటే ఇది ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇట్లా అనేక వ్యవస్థలు ఉన్నాయి. వీటిల్లో ఎంతమందికి వేకెన్సీ ఉందో వాళ్ళ అంతమందినే తీసుకుంటారు. నాకు ఆర్టిలరీలో నన్ను పోస్ట్ చేశారు. అంటే ఫిరంగి దళం. ఫిరంగి దళం అంటే మనం ఇది ఆర్టిలరీ సెంటర్ ఉంది, ఇక్కడ జవాన్లని ట్రైన్ చేస్తారు. వేరే వేరే దాంట్లో కూడా భాగాలు ఉన్నాయి, వాళ్ళందరినీ టెక్నికల్ ట్రేడ్స్లో చేస్తారు. నేను దాంట్లో ఆర్టిలరీలో జాయిన్ అయిన తర్వాత మా ట్రైనింగ్ మళ్ళీ స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ దేవ్లాలి నాసిక్లో ఉందన్నమాట. అక్కడ మొదటి నుంచి ఎట్లా చేయాలి ఏమిటి అదంతా టెక్నికల్. ఎట్లా అయితే నేవీ వాళ్ళు చార్ట్స్ మీద వర్కౌట్ చేస్తారో టెక్నికల్ డీటెయిల్స్, అట్లానే ఆర్టిలరీలో ఫిరంగి దళం నుంచి 30-40 కిలోమీటర్లు ఫైర్ చేయాలి, కరెక్ట్గా చేయాలి అంటే ఎన్నో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాటి మీదంతా ఎక్స్పర్టీస్ చేయాలి, దానికి ట్రైనింగ్ కావాలి. ఆ టీంలో చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నా కూడా వాటి మీద లీడర్గా బాధ్యత నాది. అవి తెలిస్తేనే నేను వాళ్ళని లీడ్ చేయగలను, వాళ్ళని చెక్ చేయగలను సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది. సో ఇట్లాంటివి ఫస్ట్ యంగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అని ఉంటుంది, ఒక 4 నెలలు నుంచి 6 నెలల దాకా. కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్ గన్నరీ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత లాంగ్ గన్నరీ స్టాఫ్ కోర్స్ అని ఉంటుంది. ఇట్లా ఆర్టిలరీలోనే ఇంత ట్రైనింగ్ చేస్తారనమాట. ఇవి చేసిన తర్వాత నేను ఇన్స్ట్రక్టర్గా వేరే వాళ్ళకి టీచ్ చేసే దాంట్లో ఉంటాను. ఇవన్నీ చేసేటప్పటికి ఒక 2-3 ఏళ్ల ట్రైనింగే అవుతుంది. అది ఎల్జిఎస్సి చేసిన తర్వాత ఎంఎస్సి ఇన్ టెక్నాలజీ, ఎంఎస్సి టెక్నికల్ సబ్జెక్ట్స్లో పూనా యూనివర్సిటీ వాళ్ళు డిగ్రీ ఇస్తారు. అట్లా ఇది ఆర్టిలరీకి సంబంధించింది. ఆర్మీలో మిగతా జాబ్స్ కూడా చూడాలి, స్టాఫ్ ఆఫీసర్గా కూడా ఉండాలి కాబట్టి వేరే రకమైన ఇది ట్రైనింగ్ కూడా ఇస్తారు. నేను 2 ఏళ్ల సర్వీస్లో ఉన్నప్పుడు కమాండో ట్రైనింగ్కి బెల్గాం పంపించారు. ఆ కమాండో ట్రైనింగ్ ఒక 28 days 4 weeks ట్రైనింగ్ అనమాట. పొద్దున్న నుంచి రాత్రి 24 hours దాంట్లో ఉంటుంది. అప్పుడు మన రెసిలియన్స్ ఎంతుంది, ఎంతవరకు మనల్ని లాగచ్చు, ఒక 40 కిలోమీటర్లు ఒక 40 kgల వెయిట్ తీసుకొని 10 గంటలు పరిగెత్తడం, ఇట్లాంటివన్నీ చేయిస్తారు. అప్పుడు మనకి తెలుస్తుంది మన కేపబిలిటీ ఏమిటో, ఇంత చేయగలమా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద ఎత్తు నుంచి కాన్ఫిడెన్స్ జంప్ అంటారు. ఒక సినిమాల్లో చూస్తాము, మన చిరంజీవి గారు ఒక తాడు మీద వెళ్తూ అక్కడి నుంచి జంప్ చేసి అట్లాంటివి నిజంగా లైఫ్లో చేయాల్సి వస్తుంది. అదైతే షూట్, బ్రేక్, అది కట్ అనొచ్చు, దీంట్లో అటు కట్ ఏం లేదు. కాబట్టి ఒక తాడు నీళ్ల మీద ఇది 60 అడుగుల ఎత్తు అనుకుంటా, దాని మీద పాకుతూ వెళ్ళి సగంలో అది పట్టుకొని రెడీ టు జంప్, కమాండో శ్రీనివాసరావు రెడీ టు జంప్ సర్ అంటే వాళ్ళు ఇది కమాండో శ్రీనివాసరావు జంప్ అని ఫైర్ చేయగానే చేతులు వదిలేయాలి. చేతులు అక్కడ నుంచి ఆ నీళ్ళ ఇది ఉంటుంది, ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్లో పడతాం. అది గన్తో పాటు ఒక గన్ కూడా వెనకాల ఉంటుంది. దాంతో లోపలికి వెళ్ళి కింద అడుగుకి వెళ్తాం అనుకుంటా, అక్కడి నుంచి పైకి తేలి ఈదుకుంటూ రావాలి. అది కాన్ఫిడెన్స్ జంప్. కాన్ఫిడెన్స్ రావాలంటే అది చేయాలి. అది దానికి టెక్నిక్ లేదు, లేదు, కాన్ఫిడెన్స్ ఉంటే జంప్ చేస్తారు, దాంట్లోంచి వెనక్కి వచ్చే వాళ్ళు కూడా ఉండాలి. జంప్ చేయకపోతే పాస్ట్ కారు, రిటర్న్ బ్యాక్. అప్పుడు అది ఎంత విలువగల ట్రైనింగో అర్థమైంది. డిఫికల్ట్ అయినా కూడా ఇంట్లో అయితే అమ్మా నాన్న చెప్పి చదువుకో అంటే లేదు ఇప్పుడు కాదు, సినిమా చూసిన తర్వాత చదవమంటారు. అక్కడ ఆప్షన్ లేదు, అక్కడ అంతే చేయాల్సిందే. అటువంటి ట్రైనింగ్ ఉంటుంది.
స్టాఫ్ ఆఫీసర్స్ అనేది చదవడం, రూల్స్ ఏమిటి, రూల్ బుక్ ఏమిటి, దాంట్లో నోటింగ్స్ ఎలా తయారు చేయాలి, అవి ఎట్లా పంపించాలి, దాని ప్రాసెస్ ఎలా చేయాలి, దాని మీద కమెంట్స్ ఎలా రాయాలి, ఇవన్నీ ఉంటాయి. అవి చేయించారు. దాని తర్వాత ఇది కంపెనీ కమాండర్గా అది ఒక ఇంపార్టెంట్ ఇది అసైన్మెంట్. కంపెనీ కమాండర్ ట్రైనింగ్ కోసం ఇది ఆర్మీ వార్ కాలేజ్లో ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో ఆల్ ఆర్మ్స్ అంటారు. అందరూ వాళ్ళు ఇంజనీర్లు అయినా, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ అయినా, మెకానికల్ ఇంజనీర్స్ అయినా, లాయర్స్ అయినా, డాక్టర్స్ అయినా, ఆర్టిలరీ, ఆర్మర్డ్ కోర్, ఇన్ఫెంట్రీ అందరం అక్కడికి వెళ్తాం. అక్కడ ఈ ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో కంపెనీ లెవెల్ ఆపరేషన్స్ ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, జమ్మూ కాశ్మీర్లో అవుతున్నవి, మోస్ట్లీ ఆ ఆపరేషన్స్ కంపెనీ కమాండర్ ఆధ్వర్యంలో అవుతాయి. అవి కోఆర్డినేట్ సెర్చ్ చేయాల్సిన, లేకపోతే అంబుష్ చేయాలన్నా, ఇవన్నీ ఆయన ప్లాన్ చేస్తాడు ఆయన జ్యూరిస్డిక్షన్లో. బెటాలియన్ కమాండర్ కింద 5 కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఆ 5 జ్యూరిస్డిక్షన్ ఎక్కువ ఉంటుంది. కానీ కటింగ్ ఎడ్జ్ అనేది కంపెనీ కమాండరే. దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు. డిస్కషన్స్ ఎట్లా చేస్తావు, ఇంతమందిని ఎట్లా వాడతావు, ఈ వెపన్ సిస్టమ్స్ ఇన్ని ఉన్నాయి కదా, వీటిని ఎట్లా ఉపయోగిస్తావు, దేనికోసం వాడతావు, ఇవన్నీ డిస్కషన్స్ ద్వారా అవుతాయి అన్నమాట. ఓవరాల్ పిక్చర్ ఆర్మీలో ఏమవుతుందనేది అది తెలుస్తుంది. దాన్ని జూనియర్ కమాండర్ కోర్స్ అంటారు. అది చేసినప్పుడు నాకు ఆల్ఫా ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్ ఇచ్చారు, హైయెస్ట్ గ్రేడింగ్ అనమాట. అది చేస్తే దెన్ యు ఆర్ ఫిట్ టు బి ఇన్స్ట్రక్టర్ ఫర్ ఆఫీసర్స్. అట్లా ట్రైనింగ్ చేసి తర్వాత కల్నల్గా ఎంఫిల్ డిగ్రీతో పాటు హయ్యర్ కమాండ్ కోర్స్, అంటే హయ్యర్ హెడ్ క్వార్టర్స్లో డివిజన్, కోర్ లెవెల్లో ఎలా హ్యాండిల్ చేయాలి వేరే వేరే డిపార్ట్మెంట్స్ని. హౌ డూ యూ అసిస్ ది కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అయితే కానీ ఆయన వర్బల్ ఆర్డర్స్ని ఇంప్లిమెంటబుల్ ఆర్డర్స్గా చేయాలడానికి ఆపరేషనల్ ఆర్డర్ తయారు చేయాలి. అవి చేయాల్సింది కల్నల్, బ్రిగేడియర్ చేయాలి. దానికి ట్రైనింగ్ అక్కడ ఉంటుంది కల్నల్స్గా అయిన తర్వాత. దానికి కూడా సెలెక్షన్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కల్నల్స్నే తీసుకుంటారు, అందరినీ తీసుకోరు. దాంట్లో మంచి గ్రేడ్ ఉన్న వాళ్ళు, టాప్ లెవెల్లో వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పెడతారు. ఈ ఏడాది పాటు ఆర్మీ వార్ కాలేజ్లో ట్రైనింగ్ ఇస్తారు. అప్పుడు దేశ సరిహద్దులు, సైనిక స్థావరాలు, ఎయిర్ ఫోర్స్ స్థావరాలు, నేవల్ షిప్స్, ఫారిన్ కంట్రీస్, ఫారిన్ ఆర్మీస్తోని ఇంటరాక్షను ఇవన్నీ చేయించి మమ్మల్ని ఇప్పుడు నౌ యు ఆర్ రెడీ టు బి లాంచ్డ్ ఇన్ టు ది బ్యాటిల్ ఫీల్డ్ అంటారు అనమాట. ఇది చేశాను. సో ఇలా అంటే ట్రైనింగ్ లేకపోతే ఇవన్నీ మనం చేయలేము, అంత కాన్ఫిడెన్స్ రాదు. ఉత్త ఎంఎస్సి డిగ్రీ తీసుకొని కొన్ని పుస్తకాలు చదివి మేము రెడీ అన్నిటి దేనికైనా చేయడానికి వీలనేది అది డిఫరెంట్.